ఈరోజు మహాలయ అమావాస్య. ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి ఎవరైతే ప్రతినిత్యం కూడా నవరాత్రులంతా కూడా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవరాత్రుల్లో మొదటి 3 రోజులు కూడా కాళికా స్వరూపంగా, మధ్యలో ఉండేటువంటి 3 రోజులు కూడా మహాలక్ష్మి స్వరూపంగా, చివరిలో ఉండేటువంటి మూలా నక్షత్రం నుంచి కూడా ప్రారంభమయ్యేటువంటి 3 రోజులు కూడా సరస్వతి స్వరూపంగా చెప్పబడతాయి. అందుకనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ నవరాత్రులు బహుదా ఉపకరిస్తాయి. ఈ ముగ్గురమ్మలకు కూడా మూలపుటమైనటువంటి తల్లి లలితా త్రిపుర సుందరి గనక ఎవరైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఏ అవతారం ఉన్నప్పటికీ, ఏ అలంకారం ఉన్నప్పటికీ, ఆ రోజు ఏ విశేషం ఉన్నప్పటికీ కూడా మార్చకుండా సాయంకాలం వేళ కానీ ప్రాతకాలంలో కానీ ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి ప్రతిరోజు కూడా సువాసనైనటువంటి వారికి పండు తాంబూలాదులు పసుపు కుంకాలను కనుక ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లయితే కనుక సౌభాగ్యం 10 కాలాల పాటు వర్ధిల్లుతుంది. ఇదే లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ రేపటి నుంచి వస్తున్నటువంటి నవరాత్రిలో ప్రతిరోజు కూడా కుమారి పూజను కనుక చేసినట్లయితే మన మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయి. కుమారి పూజ అంటే అర్థం ఏమిటి? 9 ఏళ్ల వయసు లోపల ఉండేటువంటి బాలికను తీసుకువచ్చి చక్కగా సుఖాసీనురాలను చేసి కూర్చోబెట్టి అమ్మవారు బాలాత్రిపుర సుందరి స్వరూపంగా భావన చేసి ఆవిడకి చక్కటి బట్టలను ఇవ్వటం, శక్తి కలిగితే బట్టలు ఇవ్వడం, శక్తి లేకపోతే కనీసం కాళ్ళకి పసుపు రాసి చక్కగా తలలో పట్టుకోవడానికి కావాల్సిన పూలు ఇచ్చి ఆవిడకి అలంకారాలన్నీ కూడా చేసి ఆవిడకి కావాల్సిన తాంబూలాదులన్నీ కూడా చేతికిచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం. ఇలా చేసినట్లయితే ఈ కుమారి పూజా ప్రభావం చేత మనస్సులో ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. రేపటి నుంచి కూడా ప్రారంభం చేసి మొదటి రోజు 2 ఏళ్ల కన్య, అలానే రెండవ రోజున 3 ఏళ్ల వయసు ఉన్నటువంటి కన్య, అలానే 4వ రోజున 5 సంవత్సరాలు ఉన్నటువంటి కన్య, ఇలా కనుక రోజుకు ఒక సంఖ్యా ప్రకారంగా మనం పెంచుకుంటూ వెళ్ళినట్లయితే కొన్ని విశేషమైన ఫలితాలు కూడా సంప్రాప్తం అవుతాయి. అటువంటి అంశాలన్నీ కూడా నవరాత్రిని పురస్కరించుకొని రేపటి నుంచి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఏదైనప్పటికీ కూడా ఈ కుమారి పూజకు కూడా మనకు ఉపకరించేటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. ఈ నవరాత్రుల్లో ఎవరైతే వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారో వారి మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఏకోత్తర వృద్ధిగా పారాయణ చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏకోత్తర వృద్ధి అంటే మొదటి రోజు ఒకసారి, రెండవ రోజు 2 సార్లు, మూడవ రోజు 3 సార్లు, 4వ రోజు 4 సార్లు, ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా ఏకోత్తర వృద్ధిగా కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మరింత గొప్పగా మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అంతటి విశేషమైనటువంటి ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేద్దాం, తరిద్దాం. रत्नकिङ्किणिकारम्यरसनादामभूषिता कामे सज्ञात सौभाग्यमार्गवोरुद्वयान्विता माणिक्यमकुटाकार जानुद्वय विराजिता इन्द्रगोपपरिक्षिप्त स्मरपूर्णा भजङ्गिका गूढगुल्फा कूर्मपृष्ठज्जयिष्णुप्रपदान्विता नखधीतिथि सञ्चन्न नमज्जनतमो गुणा पदद्वय प्रभाजाल पराकृत सरोरुह चिञ्जानमणिमञ्जीर मण्डित श्रीपदाम्बुजा मराळी मन्दगमना महालावण्य सेवरिः सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वरान्तस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका చింతామణి గృహంతస్థా పంచబ్రహ్మాసనస్థిత. ఈరోజు కుమారి పూజగా అమ్మవారిని పూజ చేయాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 2 సంవత్సరముల వయసులో ఉండేటువంటి బాలికను పూజించాలి. 2 సంవత్సరముల వయసులో ఉండేటువంటి బాలికకు కుమారి అని పేరు, అంటే కుత్సితమును తీసివేసేటువంటిది అని అర్థం. అటువంటి 2 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికను ఇంటికి తీసుకువచ్చి చక్కగా కాళ్ళకి పసుపు రాసి, కళ్ళకి కాటుక పెట్టి, తలలో పూలు పెట్టి, ఇలా చక్కగా సర్వాభరణములతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, సౌభాగ్య ద్రవ్యాలతోటి అలంకారం చేసి తాంబూలం ఇవ్వాలి. శక్తి కలిగినట్లయితే భోజనం పెట్టవచ్చు. ఇలా చేయడం వలన మనకు ఉండేటువంటి దారిద్ర్యబాధలు, దుఃఖ బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని దారిద్ర్య దుఃఖ బాధల్లో నుంచి కూడా బయటపడడానికి గాను ఈరోజు 2 సంవత్సరముల వయసులో ఉండేటువంటి కుమారికను పూజించాలి. అదే ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా కార్యక్రమంలో ఎటువంటి విత్తనాలతో మనం ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే మనకు ఉండేటువంటి కష్ట పరంపరలోంచి బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున తామర గింజలతో చేయదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఒక 11 తామర గింజలు, కాస్త ధనియాలు, కొద్దిగా ఉప్పు, అదే ప్రకారంగా ఒక 5 పసుపు కొమ్ములు. 11 తామర గింజలు, 5 పసుపు కొమ్ములు, కొద్దిగా ధనియాలు,
కొంచెంగా ఉప్పు, ఈ 4ని కూడా తీసుకొని ఒక మట్టి పాత్రలో ఉంచి దాని మీద మట్టి మూతతోటి వీటన్ని కూడా చక్కగా మూసివేసి వీటిని కనుక బీరువాలో మనం దాచిపెట్టుకుంటూ వచ్చినట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఒకవేళ ఇలా చేయడానికి కుదరని పక్షంలో మన బయట అందరికీ కూడా తామర పూసలతో చేసినటువంటి మాలలు దొరుకుతూ ఉంటాయి. 108 పూసలతో ఉన్నటువంటి జపమాలలు దొరుకుతూ ఉంటాయి. ఈ తామర పూసల మాల తీసుకొచ్చుకొని రోజు కూడా ఓం శ్రీం నమః, ఓం శ్రీం నమః, ఓం శ్రీం నమః అంటూ ఇందులో ఉండేటువంటి 108 పూసలతోటి కూడా లెక్కించి దాన్ని లక్ష్మీదేవి పటానికి వేసి ఇంట్లో అట్టిపెట్టుకుంటూ వచ్చినా కూడా చక్కటి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. ఇటువంటి మరిన్ని భవ్యమైనటువంటి అంశాలు తెలుసుకోబోయే ముందుగా శనివారాన్ని పురస్కరించుకొని శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా స్మరిద్దాం, తరిద్దాం. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మాండ దీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మేంద్ర వందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ శంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, గరుడచలేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వెంకటాద్రీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, నారాయణేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వృషభాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వృషశైలవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, సప్తాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. మత్స్యావతారం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, కూర్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీవరాహాత్మకం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీనారసింహం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ మహావామనం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ పరశురామం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీరామచంద్రం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ బలరామం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీకృష్ణదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ కల్కి రూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ కేశవం హరిం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీనారాయణం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ మాధవం గురుం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ గోవిందం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ విష్ణుమూర్తిం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ మధుసూదనం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, దేవం త్రివిక్రమం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వామనం శ్రీధరం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ హృషికేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ పద్మనాభం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం